జనగామ జిల్లా సింగరాజుపల్లి గ్రామంలోని ఏపీజీబీబీ బ్యాంక్ దగ్గర రుణమాఫీ కాని రైతులు ధర్నా చేపడుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అక్కడి నుంచి లైవ్ లో అందజేస్తారు. రవికాంత్, ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యం రైతన్న వానాకాలం సీజన్లో ఉదయం అంతా కూడా పంట పొలాల వద్ద ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సింగరాజుపల్లి గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం. రైతాంగం అంతా కూడా వందలాది మంది రైతులు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ బ్యాంకుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించి 40% మంది రైతులకు కూడా ఇక్కడ రుణమాఫీ కాని సందర్భంలో మనం చూస్తూ ఉన్నాము. ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు పాల్గొంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. సార్, ఇవాళ రైతాంగం పరిస్థితి ఎట్లా ఉంది సార్, ఏం చెప్తారు? ఒకటే దయచేసి ఒకటే ఇప్పుడు 6,000 పైచిలుకు టోటల్ 7 మంది రైతులు ఇక్కడ 68,000 కోట్లు 68 కోట్ల 48 లక్షలు అప్పు తీసుకున్నారు. మాఫీ అయింది 367 మంది, 25 కోట్లే, అంటే 40% కూడా కాలేదు. బ్యాంక్ మేనేజర్ను అడిగిన ఏం సార్ పరిస్థితి అని. నేను అధికారులను కూడా అడిగాను, కలెక్టర్లు అడిగాను, రాష్ట్రంలో అధికారులందరినీ కూడా అడిగాను. అంత రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది. మొత్తం మాఫీ చేస్తే 36,000 కోట్లు అవుతాయి. 36,000 కోట్లు వల్ల ఎందుకో నాటకం. దీని పైసలన్నీ డైవర్ట్ చేశారు. ఈ పైసలన్నీ రైతు బంధు పైసలే, వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, రైతులకు నువ్వు మోసం చేశావా, హరీష్ రావు గారు మోసం చేశారా, కేసీఆర్ గారు మోసం చేశారా, టీఆర్ఎస్ పార్టీ మోసం చేశారా? నువ్వే అన్నావు. పోయినసారి పోయినలో 9వ తారీఖు అన్నావు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నావు. మళ్ళీ ఆగస్టు 15 తారీఖులో 6 గ్యారెంటీలు పూర్తి చేసి రుణమాఫీ చేస్తా అన్నావు. మీ 6 గ్యారెంటీలు మాఫీ చేసి రుణమాఫీ చేస్తే హరీష్ రావు గారు రాజీనామా చేసి రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటా అన్నాడు. రైతుల కోసం ఆ త్యాగం చేస్తా అన్నాడు. నువ్వు 6 గ్యారెంటీలు పక్కకు పెట్టావు. రుణమాఫీ అన్న చేసినవా అని నేను లెక్కేస్తున్నా. నువ్వే 46,000 కోట్లు అవుతుందని ఎలక్షన్ల ముందు చెప్పావు. ఎలక్షన్లు అయిపోయాక పార్లమెంట్ ఎన్నికల ముందు 36,000 కోట్లు అవుతాయి అన్నావు. నువ్వు క్యాబినెట్లో 32,000 కోట్లు పెట్టినట్టున్నావు. బడ్జెట్లో 26,000 కోట్లు తగ్గించి పెట్టావు. అప్పుడే నీ మోసం బయటపడ్డది. మళ్ళా ఇవాళ రిలీజ్ చేసింది 17,000 కోట్లు. అవన్నీ రైతు బంధు పైసలే. అంటే దాన్ని నువ్వేంది ఆగస్టు 15 లోపల ఖమ్మంలో నువ్వు సంబరాలు చేసుకున్నావు సిగ్గు లేకుండా. సంబరాలు చేసుకుంటే ఎందుకు ముగించినట్టే కదా. ఇప్పుడు మనం పెళ్లి చేస్తాం, మంగళసూత్రం కట్టినామంటే పెళ్లి అయిపోయినట్టే కదా. పెళ్లి కాకముందు ఎన్నైనా ఫంక్షన్లు చేస్తాం. మంగళసూత్రం కట్టినంటే పెళ్లి అయిపోయినట్టు. నువ్వు ముగింపు సమావేశం పెట్టినావంటే రుణమాఫీ అయిపోయినట్టే కదా. నువ్వు సంబరాలు చేసుకున్నావు, మండల వైజ్గా చేసుకున్నావు, జిల్లా వైజ్గా చేసుకున్నావు. నేను ఒకటే అంటున్నా, ఆ సంబరాలు చేసుకొని మోసం చేసినట్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలన్నా, హరీష్ రావు గారు రిజైన్ చేయాలన్నా? ఇప్పటి వరకు 40% కాలే. ఆ లెక్కలన్నీ నీ దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఇవాళ తుమ్మల్లా చేస్తామంటారు. సర్దిద్దే కడ కాదయా. ఇంకా 1, 2, 1 కోటి, 1,00,000, 2 లక్షలు అంటే వేరు. 20-25 కోట్ల దాకా ఇంకా రావాలి. నువ్వు ఇచ్చినవి 17,000 కోట్లు. ఎంత మోసం చేసావా? సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. మేము వదిలిపెట్టడం లేదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇవాళ ఎంతకైనా మేము పోరాటం చేస్తాం. అన్ని మండల వైజ్గా చేస్తాం, జిల్లా వైజ్గా చేస్తాం, బ్యాంకుల దగ్గర పోతాం. పాపం కలెక్టర్ల దగ్గర చేతులు లేదు, బ్యాంకుల దగ్గర ఏం లేదు. పాపం వాళ్ళ బ్యాంక్ మేనేజర్ మా రిపోర్ట్ అంతా మేము ఆల్రెడీ పంపించినాం సార్, 3 సార్లు పంపించినాం. ఇప్పుడు ఒక్కొక్కరు భార్య భర్తలు ఇద్దరు లోన్ తీసుకున్నారా? ఓళ్ళు 2 లక్షలు, 2 లక్షలు తీసుకున్నారు. 2 లక్షలు ఇప్పుడు 2 లక్షలు కట్టు అంటే ఎక్కడి నుంచి కడతారు? పాపం ఆడేడ బంగారం కొచ్చి కడతారు. 2,40,000 ఉన్న వాళ్ళు ఆడేడ తీసుకొచ్చి కడుతున్నారు. ఇదంతా మోసం, ఇదంతా నాటకం. నువ్వు మాఫీ చేసే కాడికి చెయ్యి. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, రైతులు ఆందోళన మీరు చెందండి. ధర్నాకైనా పోరాటానికైనా సిద్ధం కావాలి. రైతుల తరఫున మేము పోరాటం చేస్తాం.
మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం. ఆ రోజు నీళ్ళు ఇస్తానని చెప్పినాం, నీళ్ళు ఇచ్చినాం. కరెంట్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. అన్నీ చేసినాం. ఒడ్లు కొన్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసి రుణమాఫీ అయ్యే వరకు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆగది. ఆగస్టు 15వ తారీఖు రోజు 3వ విడత అని చెప్పిన నేపథ్యము, ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా రైతులకు సంబంధించిన జాబితా రాలేదు. ఆ తర్వాత నిన్నటి వరకు కూడా సెలవులే. అంటే రైతులు రోడ్డు ఎక్కలేదు. ఇదంతా విజయవంతమైందని చెప్పే ప్రయత్నంలో ఒక 4-5 రోజులు టైం వేస్ట్ చేసిన నేపథ్యము ఇవాళ అంతా కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఇవాళ సంఘంలో కావచ్చు, ఇవాళ దేవరపులలో కావచ్చు, జనగామ జిల్లా కేంద్రంలో కావచ్చు. ఇదంతా దేనికి పరిణామాలుగా చూడాల్సి ఉంటుంది సార్? రైతుల పక్షాన ఏ విధంగా బీఆర్ఎస్ పోరాటం ఉండవస్తుంది సార్? ఇప్పుడు ఓ రైతు 4,12,000 అప్పున్నది. 2,12,000 కట్టు అంటే కట్టిండ్రు. 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ఆడ ఈడ అప్పులు తెచ్చి బంగారం కుదరబెట్టి తెచ్చిండ్రు. అక్కడనే ఉన్నది. చూడు మహిళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా మీ సమస్య ఏంది? రుణమాఫీ కాలేదా? 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు సార్. మాది కోల్కొండ దేవరపుల మండలం. మా భర్త చచ్చిపోయిండు. మేము తెచ్చుకున్నది 50,000 అంటే అప్పుడు రిన్వాల్ చేయలే కదా. ఇప్పుడు రైతు కేసీఆర్ రైతు బంద్ చేసిన కంచి రిన్వాల్ చేసినాం. సంవత్సరం రిన్వాల్ చేసినాం. పోయినసారి చేయకుంటే 75,000 మితి చేసిండు. అయినా మళ్ళీ మాకు మాపి అవుతలేదని నా కొడుకు నేను వచ్చినాం. నా 2 కొడుకులు నేను. మాపి అవుతలేదు సార్ అంటే 4 లక్షలకు ఎక్కువ ఉన్నాయి అమ్మాయి మాకు కావన్నారు. అంటే అప్పుడు మళ్ళా 2 పైన పైసలు కడితేనే మీకు ఈ 2 లక్షలు మాపి అవుతాయి అంటే నెల మిత్తికి 5 పైసల మిత్తికి తెచ్చిన. ఒక ఎక్కడ ఆడిని తెచ్చి 2,08,000 తారీఖు నాడే కట్టిపోయినాం. నా కొడుకులు 2 నేను 3 వచ్చి కట్టిపోయినాం. ఇంతవరకు మాపి కాలే. మాది ఆ పరిస్థితి సార్. మాకు మస్తు ఇబ్బంది ఉన్నా సార్. మేము కూలి చేసుకునే బస్తాం. మా పిల్లలు కూడా కూలే చేసుకుంటారు. మా పిల్లలు కూడా ఇబ్బందే ఉన్నది. మేము 8 తారీఖు నాడే కట్టిపోయినాం. నా కొడుకులు నేను 3 వచ్చి లిస్ట్. సార్ పరిస్థితి మహిళా రైతు పరిస్థితి ఇట్లా ఉంది. మొత్తంగా ఈసారి రైతు బంధు వేయకపోతే దాదాపు 5 పైసల వడ్డీకి తెచ్చి కూడా పంట వేస్తున్నారు. ఓవైపు రుణమాఫీ కాలేదు. రైతుల సమస్యలు మీరు నేరుగా వెళ్ళి తెలుసుకుంటున్నప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు సార్? ఇప్పుడు నేను లింగాలగన్పూర్ దగ్గర నిన్న ఆపిన్నాను. ఆడ ఆపి రైతులు అడ్డం తిరిగి ఆ బ్యాంకు దగ్గర పోయాను. వాళ్ళది ఇంకా కోస, ఇక్కడ కోస ఉన్నది. లింగాలగన్పూర్లో అయితే ఇంకా కోస ఉన్నది. వాళ్ళు పక్కా కాంగ్రెస్ వాళ్ళట. అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ కోటేసి నాశనం చేసినాం, మీ నాశనం అయినాం. దయచేసి మా రైతుల కోస నీళ్లు మీరున్నప్పుడు నీళ్ళు వచ్చినాయి. లింగాలగన్పూర్కు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిండ్రు. వాళ్ళు సంబరపడతారు, కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు. కానీ మేము పొరపాటున కాంగ్రెస్ పార్టీ కోటేషన్లో ఇటు ఉన్నాం. మాకు గోసపెడతాను, అన్ని మోసం చేస్తాను. బంగారం కుదబెట్టి ఆడ కుదబెట్టి తీసుకొస్తున్నాం. ఇదంతా బోకసు. అంటే ఆడ 22,000 మందికి అయినాయి. 5,000 మందికి. ఆడ సగం కంటే తక్కువ మందికి అయినాయి. ఇది అన్ని బ్యాంకులలో ఉన్నాయి. అంతటి ఉన్నది. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తాం. రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టేది లేదు. హరీష్ రావు గారు ఎట్లయితే ఆగస్టు 15 వరకు చేస్తానంటే ఆయనతో 17,000 కోట్లు చేసింది కదా. ఇంకా 20,000 కోట్లు పడేదాకా వదిలిపెట్టేది లేదు. మీరేం చెప్తారు? మీ మండలానికి సంబంధించి అనేక మంది రైతులు ఇవాళ ధర్నా చేస్తున్నారు కదా. మీ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక రైతులకు సంబంధించి గ్రామాల్లో ఎట్లా చర్చ జరుగుతుందని ఇవాళ ఇక్కడ సింగరాజపల్లి దేవరపుల మండలం పాలకుర్తి నియోజకవర్గం దేవరపుల రైతులు ఒక పిలుపునిచ్చిలు. ఇక్కడ లోకల్గా ఏమనంటే మాకు రుణమాఫీ కాలేదు, ఇక్కడ మేము పిలుపునిస్తే ఇందులో మీరు భాగ్యస్వాములు అవుతారా కాదా అని మన బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఆ రైతు సంఘ నాయకులు కోరడం జరిగింది. మేము భాగ్యస్వాములు అవుతాం. అట్లనే మేము మంత్రి గారు కూడా, మాజీ మంత్రి వారు దయాకర్ రావు గారు కూడా రావాలని వాళ్ళ కోరిక మేరకు ఇవాళ మన పెద్దలు దయాన్న గారు ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసులు. దాదాపుగా 3.5 గంటలుగా రైతులు దయాన్నని పోనిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు దయాన్న చెప్పినట్టు ఈ గ్రామీణ బ్యాంకులు 65 కోట్ల రుణాలు ఉంటే దాదాపుగా 25 కోట్ల రుణాలే కంప్లీట్ అయినాయి. దాదాపు ఇంకా 40 కోట్ల చిల్లర ఇంకా కంప్లీట్ కావాల్సిన ఈ చిన్న గ్రామీణ బ్యాంకులోనే ఈ పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికైనా దయాన్న ఇక్కడ వచ్చి కూర్చునంటే ప్రజల మనిషి కాబట్టి కూర్చొని ఈ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ మనకి ఎప్పుడు
అందుబాటులో ఉండదు. ఆమె నిరంతరం అమెరికాలో ఉంటుంది. వీళ్ళు అమెరికానే పోయే ప్రయత్నం చేస్తారు, కానీ ఈ 2 లక్షల రుణమాఫీ ఉందో కానీ మళ్ళీ 2 లక్షలు అంతా భయపడతారు. మీరు ఇప్పుడే చూసి 5 లక్షల వడ్డీ అని చెప్పి 5 లక్షల రూపాయలు 5 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గారు కూడా దాదాపుగా ఒక 3-3.5 కోట్లు పాత బకాయిలు మీరు కట్టండి, కడితే మీకు కొత్త బకాయిలు 2 లక్షలు మాఫీ అవుతాయని చెప్పి ఇప్పుడు 15 రోజులైంది లీవ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళు అడుగుతారని, రైతులు వచ్చి అడుగుతారని చెప్పి వారం రోజుల నుంచి లీవ్లోకి వెళ్ళిపోయాడు. దయచేసి బ్యాంక్ ఇక్కడ ఏఈఓలు కానీ బ్యాంక్ మేనేజర్ కానీ రైతుల దగ్గర నుంచి ఒత్తిడి గురైతలు, రైతులు అరిగోసపడతలు. దయచేసి ఇకనైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 12,000 కోట్లు ఇంకా మాఫీ చేయాలంటాడు, 5,000 కోట్ల రూపాయలు తుమ్మల నాగేశ్వరరావు చేయాలంటాడు. టోటల్ అయిపోయిందని దయాన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు అంటారు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకా దాదాపుగా 60% మంది రైతులకు ఇవాళ 2 చేతులు జోడించి దేవరపుల మండలం పాలకుర్తి నియోజకవర్గం నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతులందరికీ చేయాలి. చేయకపోతే దయన నాయకత్వంలో ప్రజలు అతి త్వరలో రోడ్ల మీదకి వస్తారని హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైతులంతా కూడా పూర్తి స్థాయిలో బ్యాంకుల దగ్గరకు వచ్చి ధర్నా చేస్తున్న నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. రైతుల మందికి సంబంధించినటువంటి బ్యాంకులో మనం చూస్తా ఉన్నాము. రైతులంతా కూడా నడి ఎండ స్టూడియో దాదాపుగా 3 గంటలు జనగామ జిల్లా సింగరాజుపల్లి గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంక్ దగ్గర రుణమాఫీ కాని రైతులు ధర్నా చేపట్టారు. రైతులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంఘీభావం తెలిపారు. రైతుల ఐక్యత, ప్లకార్డ్స్ లేపండి పైకి, ప్లకార్డ్స్ రైతుల ఐక్యత, జై తెలంగాణ.